Hey guys, welcome to my channel Siri Crafts and Vlogs. This is Sirisha. ఈరోజు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? I'm going to show what's in my bag. నా బ్యాగ్ లో ఏమున్నాయి ఏంటి అనేది ఈ రోజు నేను మీకు చూపిస్తాను. So without any further ado, let's get into the video. So ఇది నా ఫస్ట్ బ్రాండెడ్ బ్యాగ్. ఇది మైకల్ కోర్స్ బ్యాగ్. సో ఇది నేను థ్యాంక్స్ గివింగ్ కి ఆఫర్లో కొన్నాను. ఈ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నాకు అంటే లైక్ $80 to $100 పెడుతున్నప్పుడు నాకు ఒక మంచి డిజైనర్ తీసుకొని నేను అది యూజ్ చేయకుండా దాచిపెట్టడం అనేది నాకు నచ్చలేదు ఫస్ట్లో. సో బ్రౌన్ అయితే ఏ డ్రెస్ మీదకైనా బాగుంటుంది, ఎలా అయినా వేసుకోవచ్చు, జీన్స్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అని బ్రౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ లెదర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆఫర్లో కూడా ఉంది కదా, ట్రై చేద్దాము బ్రాండెడ్ తీసుకొని అన్న థాట్స్తో కొన్నాను. బట్ నేను చాలానే యూజ్ చేశాను, దీని మీద మరకలు కూడా కనపడవు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. బేసిక్గా చాలా చోటుకి తీసుకెళ్ళి బాగా యూజ్ చేశాను ఈ బ్యాగ్. సో ఈ బ్యాగ్లో నాకు ఎక్కువగా జిప్స్ ఏం రాలేదు, జస్ట్ వన్ బేసిక్ జిప్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం పాకెట్స్ లాగా వచ్చాయి. సో నేను మీకు బ్యాగ్ లోపల ఏమున్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ బ్యాగ్కి శానిటైజర్ పెట్టుకున్నా. నవేడే శానిటైజర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇమీడియట్గా బ్యాగ్ జిప్ తీసి శానిటైజర్ వేసుకోవడం కన్నా ఇలాంటిది అయితే ఈజీగా ఉంటుంది అండ్ టు గోలా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు శానిటైజ్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్ అన్నట్టు ఇలాంటివి పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రంట్ జిప్లో ఫోన్, ఆబ్వియస్గా ఎవరికైనా ఫోన్ ఉంటుంది కదా, సో ఫోన్. అండ్ దెన్ ఇయర్ ఫోన్స్, వైడ్ ఇయర్ ఫోన్స్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏం లేవు. బ్యాక్ సైడ్ బేసిక్గా ఎప్పుడైనా చేంజ్ ఆర్ క్యాష్ ఆర్ కార్డ్స్ యూజ్ చేయగానే అందులో వేసేస్తాను, తర్వాత నేను మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. ఎట్ ప్రెసెంట్ అయితే బ్యాక్ సైడ్ ఏం లేవు. నెక్స్ట్ మెయిన్ జిప్ ఓపెన్ చేస్తే ఇందులో చాలా ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ వీడియో ఐ గెస్. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది వన్ బై వన్ మీకు చూపిస్తాను. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే ఛార్జర్ ఉంది, ఛార్జర్ విత్ అడాప్టర్. నాది యుఎస్ ఛార్జర్ కాబట్టి నాకు అడాప్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ, సో అది కూడా బ్యాగ్లో ఉంటుంది. అండ్ దెన్ ఈజ్ మై డైరీ. ఇది నేను యూట్యూబ్ వీడియోస్ కోసము ఏమైనా థాట్స్ వచ్చినా, ఐడియాస్ వచ్చినా, నా స్క్రిప్ట్స్ అన్నీ ఇందులో రాసుకుంటూ ఉంటాను. సో ఇది అండ్ పెన్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ రెండు బ్యాగ్లో కంపల్సరీ ఉంటాయి అండ్ కంపల్సరీ క్యారీ చేస్తాను. నెక్స్ట్ వన్ ఈజ్ మై ప్లానర్. ఈ ప్లానర్ నేను మీకు అమెజాన్ ఫేవరెట్స్ వీడియోలో చూపించాను కదా, సో ఆ ప్లానర్ ఇది. ఇట్స్ అ పాకెట్ ప్లానర్ యాక్చువల్లీ. నా పెద్దది ఇందులో సరిపోదని బరువు కూడా ఉంటుంది, నేను పాకెట్ని యూజ్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ పెడతాను, ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇది ప్లానర్. అండ్ నెక్స్ట్ ఈజ్ మై మెడికల్ కిట్. ఇది నేను కంపల్సరీ ఏ బ్యాగ్లో అయినా పెట్టుకుంటా, లైక్ ట్రావెల్ బ్యాగ్ ఇక్కడ ఉన్నా కానీ ఇది నేను క్యారీ చేస్తా. ఇందులో ఏమున్నాయి అంటే జస్ట్ 4 థింగ్స్ ఉంటాయి. ఒకటి శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి, ఎప్పుడైనా యూజ్ అవుతాయి, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా, అందుకే అవి. అండ్ నెక్స్ట్ టైలనాల్, హెడ్ ఏక్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా ఇది ఒకటి కంపల్సరీ ఉంటుంది. మరీ భరించలేని హెడ్ ఏక్ వస్తే కావాలి కాబట్టి. సో ఇది నా ఆయింట్మెంట్. నాకు బేసిక్గా బాగా డ్రై స్కిన్ ఉంది, సో ఈ ఆయింట్మెంట్ లేనిది నేను ఎక్కడికి వెళ్ళలేను, చాలా ఇచ్చి వస్తుంది నాకు ఐలిడ్స్ మీద అండ్ హ్యాండ్స్కి. సో ఇది కంపల్సరీ ఉండాలి. అండ్ దెన్ ఫ్యూ ర్యాండమ్ టాబ్లెట్స్ ఎప్పుడన్నా నేను యూస్ కావాలి అనుకుంటే వేసుకునే టాబ్లెట్స్. సో ఇది కంపల్సరీ నా బ్యాగ్లో ఉండాల్సిందే. సో ఇది ఇలానే పెట్టేసుకుంటాను. దిస్ ఇస్ మై మెడికల్ కిట్. అండ్ నెక్స్ట్ ఈజ్ a box. ఇందులో ఏముంటాయంటే హెయిర్ బ్యాండ్స్ అండ్ క్లచెస్ ఉంటాయి. ఇవి ఇలాగ పెట్టేసుకుంటే ఈజీగా, లైక్ వెంటనే నాకు ఒక క్లచ్ కావాలి, హెయిర్ బ్యాండ్ కావాలంటే ఎన్ని థింగ్స్లో బ్యాగ్లో నాకు ఎక్కడ దొరకదు కదా, సో ఇలాంటి బాక్స్లో ఉంటే వెంటనే తీసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటో మీకు తెలుసా, ఇట్స్ యాక్చువల్లీ ఎ టవల్. ఇదేంటంటే టాబ్లెట్ లా ఉంది కదా, దీన్ని తీసుకొని వాటర్లో వేస్తే అది చాలా పెద్దగా అవుతుంది, టవల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, వెట్ టవల్ లాగా. సో అది కూడా ఉంటుంది, ఇఫ్ ఇట్స్ నెసెసరీ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అని. సో దట్స్ అబౌట్ దిస్ బాక్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎయిర్ పాడ్స్. సో ఇందాక వైర్డ్ చూసారు కదా, నాకు కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవడం
బద్ధకం. ఇందులో ఇప్పుడు కూడా ఛార్జింగ్ లేదు. సో ఛార్జింగ్ పెట్టుకోకుండా ఉన్నప్పుడు నాకు సాంగ్స్ వినాలనిపించినా లేదా వీడియో చూడాలనిపించినా ఫోన్కి యూసేజ్ కోసం వైర్ కూడా పెట్టుకుంటాను నేను. సో ఆల్మోస్ట్ ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాను. ఇది ఎప్పుడన్నా బుద్ధి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఉంటే తప్ప ఆల్మోస్ట్ నేను వైరే యూస్ చేస్తాను. ఆయిల్ బ్లాటింగ్ టిష్యూస్. సో ఫేస్ ఆయిలీ అయిపోయి మరి జిడ్డు కారిపోతుంది అనిపిస్తే కనుక దిస్ ఈజ్ అ బెస్ట్ థింగ్. యాక్చువల్లీ ఒకటి తీసుకొని మంచిగా ప్యాక్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది అండ్ హ్యాండ్ క్రీమ్ ఇది గ్రేస్ అండ్ స్టెల్లా హ్యాండ్ క్రీమ్. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ వైబ్సీ అని మిస్టరీ మేకప్ బాక్స్కి ఎన్రోల్ అయ్యాను. సో ఇట్స్ లైక్ $12 per month అనుకుంటా. అది ఇందులో ఏంటంటే 5 products ఇస్తారు. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మనం యూజ్ చేయని ప్రోడక్ట్స్ ఉంటాయి. అయినా కానీ నేను దానికి ఎందుకు ఎన్రోల్ అయ్యానంటే ఇలాంటివి వస్తాయి కాబట్టి. దిస్ ఇస్ అ హ్యాండ్ క్రీమ్. దాని నుంచి వచ్చింది. మంచిగా లావెండర్ స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పర్ఫ్యూమ్. దీన్ని చూపించే పర్ఫ్యూమ్ ఏంటి అనుకుంటున్నారా? ఇదేంటంటే ఇందులో మనం ఎప్పుడంటే అప్పుడు రీఫిల్ చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్ కింద దీని నుంచి రీఫిల్ చేసుకుంటే ఇందులోకి వచ్చేస్తుంది అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే మనకు నచ్చిన పర్ఫ్యూమ్ ఒకటే ఉంటుంది, ఆబ్వియస్గా ఎక్కడికి వెళ్ళినా అదే కావాలి అనిపిస్తుంది. సో ఇందులో రీఫిల్ చేసుకుంటే పెద్ద పెద్ద పర్ఫ్యూమ్స్ మనతో క్యారీ చేయకుండా స్మాల్ పాకెట్ పర్ఫ్యూమ్ లాగా చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇది అమెజాన్లో కూడా చూసినట్టు గుర్తు. ఇఫ్ ఐ ఫైండ్ దోస్ లింక్స్ ఐ విల్ అటాచ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. Next is lip balm. I think I have 2 more lip balms. Yeah, 2 lip balms and oka lip tint, and this is Revlon cherry lip balm, and this is chapstick rose petal total hydration. Yeah, this is a chapstick. So నేను ఎక్కువగా యూజ్ చేసే ఇది కంపల్సరీ ఉండాలి నాకు. మీరు ఎప్పుడన్నా లిప్ బామ్స్ అయిపోయాయా? మీకు ఎప్పుడన్నా లైక్ మొత్తం కంప్లీట్ చేసి ఎప్పుడైనా త్రో చేశారా? నేను అలాగే ఎన్నో త్రో చేశాను మొత్తం కంప్లీట్ చేసి. అది ఓన్లీ రెవ్లాన్ మాత్రమే. ఇది ఎన్నో నాకు లిప్ బామ్స్ అయిపోయాయి, ఎంటీ అయిపోయాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. నాకు బాగా నచ్చిందంటే ఇది మాత్రమే ఇవి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ మోర్ లిప్స్టిక్స్. వన్ ఈస్ రెవ్లాన్ అండ్ వన్ ఈస్ MAC. దిస్ ఈస్ ఇన్ డీపర్ డేంజర్ షేడ్. So and then this is Revlon in the shade Romance, 660 Romance. A Wet n Wild black eyeliner, yeah, waterproof eyeliner, and a mascara from Maybelline. And next na daggara 3 wallets unnayi. 1 2 3. ఏంటి 3 వ్యాలెట్స్ అనుకుంటున్నారా? ఇలాంటివి అమెజాన్లో కూడా ఉన్నాయి అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ నేను ఇది చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఎక్కడ కొన్నాను అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు బయట స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ నాకు నచ్చి యూస్ఫుల్ అని తీసుకున్నాను. అప్పటి నుంచి నేను ఇందులో ఎక్కువగా వాడని లైక్ పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవన్నీ ఇందులో పెడతాను. అండ్ నెక్స్ట్ ఇస్ దిస్ కోచ్ వ్యాలెట్. ఇది నేను యూఎస్లో బాగా వాడేదాన్ని, ఎందుకంటే ఎక్కువగా నేను కార్డ్సే యూజ్ చేసేదాన్ని. అండ్ మై డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. జస్ట్ ఇది మాత్రమే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే అక్కడ ఎక్కువగా క్యాష్ వాడేదాన్ని కాదు. సో ఇది బాగా యూజ్ చేసేదాన్ని. అండ్ ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నాను, లైక్ 400 రూపీస్కి తీసుకున్నాను. ఇందులో ఏం పెట్టుకున్నా అంటే ఇక్కడ కార్డ్స్, ఇక్కడ క్యాష్ యూజ్ చేస్తున్నాను. సో ఈ వ్యాలెట్ ఎందుకు సపరేట్గా పెట్టుకున్నాను, అదే యూజ్ చేయొచ్చు కదా అనుకుంటారా? లైక్ ఇదేంటంటే నేను దగ్గరున్న షాప్స్కి వాటికి వెళ్ళాలి అనుకుంటా కదా, సో ఆ షాప్స్కి వెళ్ళేటప్పుడు నేను జస్ట్ స్లింగ్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతా. ఇది మాత్రం నేను ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటా, ఆ బ్యాగ్కి ఈ బ్యాగ్కి. సో అలాగే యూస్ఫుల్ ఉంటుందని తీసుకున్న వ్యాలెట్ ఇది. అండ్ నెక్స్ట్ సమ్ వెట్ టిష్యూస్ అండ్ డ్రై టిష్యూస్. సో ఇవి ఆన్ ద గో యూజ్ అవుతాయి కదా, ఎవరికైనా యూజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి ఇవి. అండ్ మై పవర్ బ్యాంక్. There are 3 clutches. So and a comb. రీసెంట్గా నేను వుడ్ కోమ్స్కి చేంజ్ అయ్యాను, ఎందుకంటే ఫ్రిజీనెస్ని తీసేస్తుంది అండ్ హెయిర్ని కట్ చేయదు అని నేను కొన్ని చోట్ల చూసాను. సో అలాగా నేను వుడ్ కోమ్స్ అయితే బాగుంటుంది కదా అని ఆర్డర్ పెట్టుకొని వుడ్ కోమ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను.
దీనివల్ల నేను చేంజెస్ అంతేం చూడలేదు, బట్ హెయిర్కి మాత్రం మంచి, ఐ మీన్ స్కాల్ప్కి మాత్రం మంచి మసాజింగ్గా ఉంది అని అనిపించింది. సో యా, దట్స్ వన్ ఆఫ్ ద ఫైండింగ్. ఏ మాస్క్, ఇప్పుడు కనపడ్డది నాకు మాస్క్. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎక్స్ట్రా మాస్క్. నేను పెట్టుకున్న మాస్క్ కాకుండా ఒక ఎక్స్ట్రా పెట్టుకున్నాను. లైక్ ఎక్కడైనా నాకు ఆ మాస్క్ తీసేయాలి అనిపించి, లేదా పడిపోయింది కింద అనిపిస్తే కనుక యూస్ఫుల్ ఉంటుందని an extra mask. And my eye watch. And lastly, a few snacks. So these are Dark Fantasy coffee fills and choco fills and Mentos. సో ఈ మెంటోస్ ఎక్కడన్నా లైక్ మౌత్ డ్రై అయిపోతుంది, ఏమన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇవి యూస్ అవుతాయి. అండ్ ఎక్కడన్నా ఆకలేస్తే అక్కడ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫన్గా ఉంటాయి కదా, సో అందుకు అవి. అండ్ ఐ థింక్ సో దట్స్ ఇట్ గైస్. నా ఇంకా అంతే, బ్యాగ్లో ఏం లేవు అవి తప్ప. కొన్నిలానే కనపడుతున్నాయి కానీ చూడడానికి చాలా బరువు ఉంటుంది. యాక్చువల్లీ బ్యాగే కొంచెం బరువు, వాటితో పాటు ఆ సామాన్లు ఇంకా బరువు అనిపిస్తుంది. యా, ఇవి నా బ్యాగ్లో ఉన్నవి. మీకు ఈ వీడియో బాగా నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, and also please subscribe to my channel. Click on the bell icon so that you will be notified whenever my video is uploaded. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలిసిపోతుంది. See you in next video. Bye bye.